ప్రయత్నం చేస్తున్నారు. నాయన నువ్వు చేయాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చెయ్యు అని ప్రశ్నిస్తున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయమని అడుగుతున్నారు. 100 రోజులలో కంప్లీట్ చేస్తా అన్నావు. దాదాపు 20 నెలలు కావస్తున్నది. నీకు చేతన అయితలేదు. ప్రజలను భయప్రాంతాలకు గురి చేస్తావు. హైడ్రాన్ పెట్టినావు, కూలగొట్టినావు. మూసి అని చెప్పేసి అన్నావు, కూలగొట్టినావు. ఇవ్వాల్సినటువంటి ఎరువులు సకాలంలో ఇయ్యవు. రైతు రుణమాఫీ సకాలంలో చెయ్యవు. రైతు బంధు కూడా మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మధ్యలో 2 సార్లు ఎగ్గొట్టి ఇప్పుడు మాత్రం ఇస్తున్నా అని చెప్పేసి ఒక ప్రచారం చేసుకుంటూ దాంట్లో కూడా టార్గెట్ పెట్టి జిల్లాల వారీగా ఇగో మీ జిల్లాలో 50,000 ఎకరాలు కట్ చేయాల్సిందే అని చెప్పి కలెక్టర్లకు టార్గెట్ పెట్టి ఎవరియో ఒకరి కట్ చేసేసి వాళ్ళకు కూడా రైతు బంధు పూర్తిగా ఇవ్వలే. ఇప్పుడు కూడా అంటే ఇంత దౌర్భాగ్యంగా ప్రభుత్వం నడుస్తుంటే ప్రశ్నిస్తుంటే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ కోసం తీసుకుపోయే విధంగా పొద్దుగాల లేస్తే కానించి ఏదో ఒక అప్రతిష్ట పాలు చేయాలి, క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి మీద ఒక క్యారెక్టర్ అసాసినేట్ చేయాలని చెప్పి లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి కాలేజీ ఇప్పుడు అందుబాటులో ఉండి ఇప్పుడు నీళ్ళెత్తిచ్చేటువంటి అవకాశం ఉన్నా ప్రతిసారి కూలిపోయింది అని చెప్పేసి ఒక బ్యాడ్ ప్రాపగండ చేసి కేసీఆర్